చేయబోతున్నాడు. నీవు గ్రహించాలి. నాకే ఎందుకు వచ్చింది అని మనం ప్రశ్నించుకుంటాం, కానీ అది నీకు వచ్చింది ఎందుకంటే దేవునికి మహిమ కలుగుట కొరకై అది నీకు కలిగినది. దేవుని బిడ్డలమైన మన జీవితాలలో మనం ఏమై కలిగి ఉంటున్నాం? మనలో మనం పరిశీలించుకున్న వారంగా కలిగి ఉండటకు మనం చూస్తున్నాం. నిజంగా దేవుని మహిమపరచడానికి, బయలుపరచడానికి కొన్నిసార్లు మన జీవితాల్లో మనము తప్పు వలన కాదు, కానీ దేవుడు తన శిక్ష స్వస్థత చూపించుట కొరకు, దేవుడు తన శక్తిని స్వస్థతను చూపించుట కొరకు మహిమ పొందడానికి కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడు. దేవుడే మనలో అనుమతిస్తాడండి. తర్వాత మరి బైబిల్లో మనం చూస్తున్నాము, మరి యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి